సత్తెనపల్లిలో సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సాయి కృష్ణ వారి ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిరంలో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం, నిపుణుల వైద్య సలహాలు, అవసరమైన మందులు ఉచితంగా అందించడం నాకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. ప్రజారోగ్య పర్యవేక్షణ లక్ష్యంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమానికి వైద్యులు, నిర్వాహకులు, స్వచ్ఛంద సేవకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అలానే రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారి 43వ జన్మదినం సందర్భంగా సత్తెనపల్లిలోని మా సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం, అలానే రక్తదాన శిబిరం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం కాబోయే భవిష్యత్ నాయకులు, యువ నాయకులు, ఆయన ప్రజాగలంతో లోకేష్ గారు ఆయన సత్తా ఏంటో అందరికి చూపించి తెలుగుదేశం ఈరోజు గవర్నమెంట్ రావడానికి కూడా ముఖ్య భూమిక పోషించినటువంటి నారా లోకేష్ గారికి మేము మాకు చేతనైనంత వరకు ఏదో ఒక విధంగా ఆయనకి కృతజ్ఞత తెలపని ఉద్దేశంతో ఈరోజు చాలా మంది ఇప్పటికే ఆల్రెడీ 200 మంది పేషెంట్స్ పైన వచ్చి ఉన్నారు. అందరికీ కూడా ఎటువంటి టెస్ట్ అయినా కానీ ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని కాకుండా అన్ని టెస్టులు కూడా ఎవరికి అవసరమైనటువంటి టెస్టులు అన్ని కూడా ఈ రోజు ఉచితంగా చేయడం జరుగుతుంది. అలానే అందరికీ కూడా ఉచితంగా మందులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు, యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఆశాజ్యోతి, భవిష్యత్ నాయకుడు, మన నాయకుడు నారా లోకేష్ గారి 43వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున డాక్టర్ సాయి కృష్ణ గారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్, అంటే ఏదో తూతూ మంత్రంగా కాకుండా వాళ్ళకి అవసరమైనటువంటి టెస్టులన్నీ కూడా అన్ని రకాల టెస్టులు, ఎక్స్రే కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, ఈసీజీ కానీ, వాళ్ళకి అవసరమైనటువంటి ఏ టెస్ట్ అవసరమైతే అన్ని రకాల టెస్టులు వారికి చేసి వారికి కావలసినటువంటి మందులు కూడా ఉచితంగా వారు ఇస్తున్నందుకు డాక్టర్ సాయి కృష్ణ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ